ఓం శ్రీ గురుభ్యో నమ. సాస్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశాయ. జూలై 7వ తేదీ నుండి జూలై 13వ తేదీ వరకు ఈ వార ఫలములను సూచనప్రాయముగా పరిశీలన చేసుకుందాం. పంచాంగ వివరములు. స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసము, శుక్ల విదియ, పుష్యమి నక్షత్రము, హర్షణయోగము, బాలవ కరణము. ఈ వారము ఆదివారముతో మొదలవుతున్నది. గ్రహ సంచార గమనాలను పరిశీలన చేసినట్లయితే మిథునంలో రవి సంచరిస్తున్నారు. సూర్యోదయ లగ్నము మిథునము. కర్కాటకంలో బుధ శుక్రులు, కన్యలో కేతువు, కుంభంలో శని, మీనంలో రాహువు, అదేవిధంగా మేషంలో కుజుడు, వృషభంలో గురువు సంచరిస్తున్నారు. చంద్రుడు పుష్యమి నక్షత్రము కర్కాటక రాశిలో సంచరిస్తున్నారు. ఆదివారము పుష్యమి నక్షత్రంతో ఈ వారం మొదలవుతున్నది. పుష్యమి నక్షత్రము ఆదివారంతో కూడినది ఒక యోగంగా చెప్తారు. అది పుష్యార్క యోగము. ఈ యోగము స్పెషల్గా ఆయుర్వేద సంబంధంగా వనమూలికలు స్వీకరించడానికి, అదేవిధంగా ఆయుర్వేద ఔషధాలను స్వీకరించడానికి, ఔషధ సేవనం చేయడానికి చాలా మంచి రోజు. అదే గురుగ్రహానికి, సూర్యగ్రహానికి పరిహారాలు చేసుకున్నట్లయితే చాలా శుభ ఫలితాలు ఇస్తుంది. ముందుగా మేషరాశి వారికి లాభస్థానంలో శని, 6 కేతువు, 2 గురువు, 3 రవి, 4 బుధ శుక్రులు, మొత్తం 6 గ్రహములు చాలా అనుకూలంగా ఉన్నాయి. వారం చివరిలో 2 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం కొన్ని పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. స్థిరాస్తి వ్యవహారాల్లో ఒడిదుడుకులు తొలగుతాయి. సంఘంలో పెద్దలతో పరిచయాలు మరింత విస్తృతం అవుతాయి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. దూర ప్రాంత బంధువుల నుండి అందిన శుభవార్త ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగపరంగా అనుకూల ఫలితాలు పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి. వారం ప్రారంభమున స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. ప్రయాణాల్లో వాహన ప్రమాద సూచనలు ఉండవి. జాగ్రత్తతో వ్యవహరించండి. ద్వాదశ స్థానంలో రాహు సంచారం జరుగుతున్నది. అనుకూల ఫలితాల కొరకు శ్రీ దుర్గా సప్తశ్లోకిని పారాయణం చేయండి. రాహుకాలంలో మినుములు దానం ఇవ్వండి. అదేవిధంగా శ్రీ పరమేశ్వరుని దర్శించండి. శుభం జరుగుతుంది. తదుపరి వృషభ రాశి. 11 రాహువు, 3 శుక్రుడు, 2 గ్రహములు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. వారం మొదటి 2 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం చేపట్టిన పనులు అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో మాట పట్టింపులు ఉంటాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సంతాన వివాహ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. వాహన సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. వృత్తి ఉద్యోగాల్లో మీ సమర్థతను చాటుకుంటారు. వారాంతంలో ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. కుటుంబ సంబంధిత సమస్యలు బాధిస్తాయి. ద్వాదశంలో కుజగ్రహ సంచారం జరుగుతున్నది. కుజగ్రహ అనుకూలత కొరకు మంగళవారం రోజున శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. జన్మంలో గురు సంచారం జరుగుతున్నది. అనారోగ్య సమస్యలు సూచిస్తున్నాయి. ప్రతికూల ఫలితముల నుండి మనం బయటపడడానికి శ్రీ దక్షిణామూర్తి స్తోత్రమును పఠించండి. అదేవిధంగా శ్రీ దత్తాత్రేయ వజ్రకవచమును పఠించడం ద్వారా మీకు శుభం జరుగుతుంది. తదుపరి మిథున రాశి. లాభస్థానంలో కుజుడు, 2 బుధ శుక్రులు, 3 గ్రహములు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. వారం చివర 2 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం నూతన కార్యక్రమాలను ప్రారంభించి అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.
సంతాన విద్యా విషయంలో దృష్టి సారిస్తారు. ఆర్థిక ఇబ్బందులను అధిగమించి పాత రుణాలు తీర్చగలుగుతారు. దూర ప్రయాణాలు, నూతన వ్యక్తుల పరిచయాలు లాభిస్తాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. సోదరులతో భూ సంబంధిత వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపార ప్రారంభం ఆటంకాలు తొలగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో అధికారుల సహాయంతో అదనపు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. వారం మధ్యలో బంధుమిత్రులతో వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. రుణ ఒత్తిడి పెరుగుతుంది. దైవబలంతో మీరు అధిగమించగలుగుతారు. జన్మంలో సూర్యుడు, చతుర్థంలో కేతుగ్రహము ప్రతికూల ఫలితాలతో ఉన్నాయి. సూర్యారాధన చేయండి. శ్రీ ఆదిత్య హృదయం, శ్రీ సూర్యాష్టకం పఠించండి, శుభం జరుగుతుంది. కేతుగ్రహానికి అధిష్టాన దేవత అయినటువంటి శ్రీ విఘ్నేశ్వరుణ్ణి ప్రతిరోజు పూజించడం మీకు శుభం జరుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. 3 కేతువు, లాభంలో గురువు, జన్మంలో శుక్రుడు, మొత్తం 3 గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. వారం మొదట చివరి 2 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం ఇంటా బయట ఉన్న దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగవుతుంది. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. సంఘంలో పెద్దల నుండి ఆసక్తికర విషయాలు సేకరిస్తారు. దూర ప్రాంత బంధువులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. నూతన వస్తు వాహనాల కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణ ప్రారంభంలో ధన సహాయం అందుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఒక సంఘటన ఆశ్చర్యం కలిగిస్తుంది. వ్యాపారపరంగా అనుకూల ఫలితాలు పొందుతారు. నిరుద్యోగులకు అధికారుల సహాయంతో నూతన అవకాశాలు లభిస్తాయి. వారం మధ్యలో ప్రయాణమైన మార్గ అవరోధాలు కలుగుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. యుక్తితో వ్యవహరించండి, శుభం జరుగుతుంది. అష్టమంలో శని సంచరిస్తున్నారు. శనిగ్రహ నవగ్రహ శ్లోకాన్ని పఠించండి. శనివారం నువ్వులు దానం ఇవ్వండి. శ్రీ పరమేశ్వరుని పూజించడం శుభం జరుగుతుంది. తదుపరి సింహరాశి. లాభంలో రవి, ద్వాదశంలో శుక్రుడు 2 గ్రహములు మాత్రమే అనుకూలిస్తున్నాయి. వారం మధ్యలో 2 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. గృహమునకు ఆత్మీయుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు తొలగుతాయి. విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. పాత మిత్రులతో చిన్ననాటి విషయాల గురించి చర్చిస్తారు. సంతానం పోటీ పరీక్షల విజయం సాధిస్తారు. సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన వ్యాపార ప్రారంభకు పెట్టుబడులు అందుతాయి. వృత్తి ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. చిన్న తరహా పరిశ్రమకు నూతన లాభాలు అందుతాయి. వారాంతంలో సోదరులతో అనుకోని విభేదాలు తలెత్తుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. సప్తమంలో శని సంచారం, ద్వితీయంలో కేతు, అష్టమ రాహు సంచారం జరుగుతున్నది. శ్రీ దుర్గా సప్తశ్లోకిని పారాయణం చేయండి, శుభం జరుగుతుంది. శ్రీ పరమేశ్వరుని పూజించండి, ఎంతో శుభప్రదం. తదుపరి కన్యా రాశి. 6 శని, భాగ్యంలో గురువు, దశమంలో రవి, లాభంలో బుధ శుక్రులు, మొత్తం 5 గ్రహాలు అనుకూలిస్తున్నాయి. వారం మొదట చివరి 2 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం ఆర్థిక పరిస్థితి మరింత మెరుగవుతుంది. తెలివితేటలతో దీర్ఘకాలిక సమస్యలు రాజీ చేసుకుంటారు. మొండి బకాయిలు వసూలు అవుతాయి. గృహ నిర్మాణానికి సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. చేపట్టే పనుల అవరోధాలు తొలగి ఆర్థిక లాభాలు పొందుతారు. వృత్తి ఉద్యోగాలు అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. సోదరులతో భూ సంబంధిత వివాదాలు పరిష్కరించుకుంటారు. వ్యాపారపరంగా నూతన ప్రణాళికలు అమలు చేసి ఉంచుకుంటాయి. నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా మారుతాయి. వారం చివరిన ధనవ్యయ సూచనలు ఉన్నవి. ప్రయాణంలో కుటుంబ సభ్యులతో మీ మాటలతో విభేదిస్తారు. ఓర్పుతో వ్యవహరించండి, శుభం జరుగుతుంది. జన్మంలో కేతువు, సప్తమంలో రాహు సంచారం జరుగుతున్నది. శ్రీ గణపతిని ఆరాధించండి. శ్రీ దుర్గా సప్తశ్లోకిని పారాయణం చేయండి, శుభం జరుగుతుంది. తదుపరి తులారాశి. 6 రాహు, దశమంలో బుధ శుక్రులు, 3 గ్రహములు మాత్రమే అనుకూలిస్తున్నాయి. వారం మొదటి 5 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం అవసరానికి చేతిలో ధనం నిలవ లేక ఇబ్బంది పడతారు. చేపట్టిన వ్యవహారంలో లోటుపాట్లు సరిదిద్దుకుంటారు. నిరుద్యోగులకు అధిక శ్రమతో అల్ప ఫలితాలు పొందుతారు. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత చికాకు కలిగిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో పెద్దల సలహా తీసుకుని ముందుకు సాగడం మంచిది. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరుగుతుంది. చిన్న తరహా పరిశ్రమలకు స్వల్ప లాభాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలు అదనపు బాధ్యతలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. సోదరులతో కొన్ని వ్యవహారాల వివాదాలు దిగడం మంచిది కాదు. వారాంతం ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. ఉద్యోగ స్థాన సూచనలు ఉన్నవి. ఉద్యోగమున స్థానచలన సూచనలు ఉన్నవి. అనుకూలమైన శుభఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పఠించాలి. ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయండి. మీకు ఎంతో బలాన్ని, మనశ్శాంతిని, శ్రేయస్సును ప్రసాదిస్తుంది. ఆదివారం మధ్యాహ్నం 12:30 సమయంలో అభిజిత్ టైంలో గోధుమను పిండి, బెల్లము, అరటిపండుని
గోవుకి ఇవ్వడం, గోవు చుట్టూ ప్రదక్షిణ చేసి సూర్య నమస్కారం చేయడం వలన మీకు ఆర్థిక కష్టము తొలగి, అనారోగ్య సమస్యలు తొలగి సుఖశాంతులతో జీవించగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. 6 కుజుడు, 7 గురువు, భాగ్యంలో శుక్రుడు, లాభంలో కేతువు, మొత్తం 4 గ్రహములు అనుకూలిస్తున్నాయి. వారం చివరి 5 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వాహన వ్యాపారస్తులు ఆశించిన లాభాలు అందుతాయి. సంతాన విద్యా ఫలితాలు ఆనందం కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. చిన్న తరహా పరిశ్రమలకు నూతన పెట్టుబడులు అందుతాయి. వాప్తుల నుండి అవసరానికి ధన సహాయం అందుతుంది. వారాంతంలో కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించండి. గోచారీత్య అర్ధాష్టమ శని జరుగుతున్నది. శివుణ్ణి పూజించండి, శుభం జరుగుతుంది. రాహుగ్రహ ప్రీతికి శ్రీ దుర్గా సప్తశ్లోకిని పారాయణం చేయండి. శ్రీ మహాలక్ష్మి ధ్యానం శుభప్రదం. తదుపరి ధనస్సు రాశి. 3 శని, 8 బుధ శుక్రులు 3 గ్రహములు మాత్రమే అనుకూలిస్తున్నాయి. వారం చివరి 2 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం సంఘంలో పెద్దల సహాయం అందుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేసి మీ సమర్థతను చాటుకుంటారు. కొన్ని వ్యవహారాల్లో ఆప్తులను సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. బంధువర్గంతో సఖ్యతగా వ్యవహరిస్తారు. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నిరుద్యోగుల నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారపరంగా మీరు తీసుకునే నిర్ణయాలు లాభాలు కలిగిస్తాయి. ఉద్యోగమునకు దీర్ఘకాలిక సమస్యలను ఉపశమనం పొందుతారు. ఆదాయ మార్గాలు గతం కంటే మెరుగవుతాయి. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. మిత్రులతో కలహ సూచనలు ఉన్నవి. యుక్తితో వ్యవహరించండి, శుభం జరుగుతుంది. షష్టమ స్థానంలో గురు ప్రతికూల పరిస్థితులని గురుగ్రహము ప్రతికూలంగా ఉన్నారు కనుక శ్రీ దత్తాత్రేయ వజ్రకవచం, శ్రీ దక్షిణామూర్తి స్తోత్రమును పఠించండి. బుధవారం నాడు శ్రీ గణపతిని దర్శించండి. శ్రీ గణపతి అష్టోత్తరం పారాయణం చేయండి, శుభం జరుగుతుంది. తదుపరి మకర రాశి. 3 రాహువు, 5 గురువు, 6 శని, 7 బుధుడు, మొత్తం 4 గ్రహములు అనుకూలిస్తున్నాయి. వారం మొదటి 2 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం దీర్ఘకాలిక సమస్యలను తెలివిగా బయటపడగలుగుతారు. చేపట్టిన పనుల్లో ఒత్తిడిని అధిగమించి నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైన వాతావరణం ఉంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు నూతన లాభాలు అందుతాయి. చిన్ననాటి మిత్రుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుకుంటారు. జీవిత భాగస్వామితో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాల నూతన ప్రణాళికలతో ముందుకు సాగుతారు. ఉద్యోగమున పనులు సకాలంలో పూర్తి చేస్తారు. అధికారులు మన్ననలు పొందుతారు. వారం ప్రారంభంలో ధనపరంగా స్వల్ప ఇబ్బందులు ఉంటాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. ఓర్పుతో వ్యవహరించండి, శుభం జరుగుతుంది. గోచార రీత్యా ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు. శనివారం నాడు నువ్వులు దానం ఇవ్వండి. ప్రతిరోజు శని నవగ్రహ స్తోత్రం పఠించండి. శ్రీ గణపతిని దర్శించండి. శివుణ్ణి ధ్యానించండి, శుభం జరుగుతుంది. తదుపరి కుంభరాశి. 3 కుజుడు, 6 బుధుడు 2 గ్రహములు మాత్రమే అనుకూలిస్తున్నాయి. వారం మొదటి 5 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం చేపట్ట పనుల్లో జాప్యం కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు. మీరు తీసుకునే నిర్ణయాలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి. దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. మిత్రులతో వ్యాపారపరమైన విషయాల గురించి చర్చిస్తారు. దాయాదులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. విద్యార్థులు విదేశీ ప్రయాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు పొందుతారు. ఉద్యోగం అనుకూల స్థాన సూచనలు ఉన్నవి. గృహమున కొందరి ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. వారం మధ్యన పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ప్రయాణంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. జన్మంలో శని, ద్వితీయంలో రాహు సంచారం జరుగుతున్నది. ప్రతిరోజు శని నవగ్రహ స్తోత్రం పఠించండి. పరమేశ్వరుని దర్శించండి. రాహుకాలం దీపం పెట్టుకొని శ్రీ దుర్గా సప్తశ్లోకిని పారాయణం చేయండి. ఎంతో మనశ్శాంతిని, శ్రేయస్సును, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబంలో అన్ని విధాలా శుభం జరుగుతుంది. తదుపరి మీనరాశి. 5 శుక్రుడు మాత్రమే అనుకూలిస్తున్నాడు. వారం చివరి 5 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. భూ సంబంధిత క్రయ విక్రయాల అనుకూలత కలుగుతుంది. సోదరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో స్థిరాస్తి వ్యవహారాలను సజావుగా పూర్తి చేస్తారు. సమాజంలో పరిచయాలు మరింత విస్తృతమవుతాయి. సంతాన వివాహ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపార పరంగా నూతన పద్ధతులను అవలంబించి సత్ఫలితాలను పొందుతారు. ఉద్యోగులకు పనిభారం నుండి కొంత ఉపశమనం పొందుతారు.
కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. ప్రభుత్వ సంబంధిత వ్యవహారాలు అనుకూల ఫలితాలు ఉంటాయి. వారాంతంలో వ్యయ ప్రయాసాలు పెరుగుతాయి. ధన వ్యయ సూచనలు ఉన్నవి. జన్మంలో రాహు సంచారం జరుగుతున్నది. ద్వాదశంలో శని సంచారం కొంత ఒత్తిడి కనబడుతున్నది. ప్రతిరోజు శ్రీ దుర్గా సప్తశ్లోకిని పారాయణం చేయండి. శని నవగ్రహ స్తోత్రం పఠించండి. రాహుకాలం దీపం పెట్టుకొని శ్రీ దుర్గా సప్తశ్లోకిని పఠించండి. మినుములను దానం చేయండి. శుభం జరుగుతుంది. జాతక పరిశీలన కొరకు, జాతక దోష పరిహారముల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 95500597 కాల్ చేయండి. ఓం తత్సత్. శుభం భూయాత్.